సీతాకోకచిలుక జీవితంలో 4 దశలు ఉంటాయి. ఎగ్స్, లార్వా, ప్యూపా, ఇమగో. ఈ గుడ్లు పొదగబడినప్పుడు ఆ లార్వా నుంచి గొంగళి పురుగు వస్తుంది. గొంగళి పురుగు ఆకులని తింటుంది. తిన్న తర్వాత గొంగళి పురుగు నిద్రకి లోనవుతుంది, నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఆ గొంగళి పురుగు ఒక విధమైన మార్పుకి లోనవుతుంది. ఆ మార్పు చెందడానికి క్యాటర్పిల్లర్, ఈ గొంగళి పురుగు విపరీతమైన స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఈ గూడులోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించి ఎంత బాగా ఆ క్యాటర్పిల్లర్ స్ట్రగుల్ అయితే అంత చక్కటి సీతాకోకచిలుక బయటకు వస్తుంది. అదేవిధంగా మనం మానవ జీవితాన్ని భక్తి చేయడానికి వాడామనుకోండి, వాడినప్పుడు అంత సులభం కాదు భక్తి. అది నిజంగానే స్ట్రగుల్, చాలా కష్టతరమైన జీవితం అది. కానీ మనం దాన్ని ఎంత కష్టపడి సాధన చేసామనుకోండి, ఏ విధంగా గొంగళి పురుగు చక్కటి సీతాకోకచిలుక రూపంలో బయటకు వస్తుందో అదేవిధంగా మనం కూడా మనకి ఆధ్యాత్మిక శరీరం, స్పిరిచువల్ బాడీ మనకి లభిస్తుంది. నారదమునికి ఏ విధంగా లభించిందో, లేదంటే గోపికలకి గోపాలకి ఏ విధంగా ఆధ్యాత్మిక శరీరం లభించిందో, వైకుంఠవాసులకి ఎలా లభించిందో అదేవిధంగా మనకు కూడా ఒక స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక శరీరం మనకి లభిస్తుంది. దాంతో మనం కృష్ణలోకం వెళ్ళి ఎప్పుడు కృష్ణుడితో హాయిగా ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ కూడా ఆ సాధన చేసినప్పుడు మన జీవితం చాలా ఉన్నతం అవుతుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితం ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మంచిదే. అందుకని కొంచెం స్ట్రగుల్, కొంచెం కష్టమైనప్పటికీ మనం సాధన చేసామనుకోండి, మనకి అది అన్ని విధాలా మంచిది. హరే కృష్ణ.